జూన్ వరకు కానీ పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు, ఆఫీసర్లు మార్చారు, వర్షాలు వచ్చాయి, 2 ఏళ్లు పట్టించుకోవాలా. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది, కిందన మట్టి అంతా ఇసుకంతా తీసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీసారు, దీన్ని ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాల్ 2 సీజన్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కల 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కల రింగ్ బండ వారికి వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేదు. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను కట్టాలని తపనుంది. దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే 2 ఎక్స్పర్ట్లని, కెనడాలో ఉండే ఇంకొక 2 ఎక్స్పర్ట్లు తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేశారు, నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దీంతో ఏమైంది, ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు. 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి, 70,000 కోట్లు. ఇప్పటికి 10,00,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, PPA అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి చెప్పారు, నువ్వు తొందరపడద్దు, గతంలో కూడా మారికి జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్ట్ మునిగిపోతే ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి జవాబు దక్కాలని తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీ అమరావతి ఉంది, ఎందుకు మానేశాడమ్మా చెప్పండి మీరు? హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ కట్టాను, వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన వస్తాను హైటెక్ సిటీ కొట్టేసి ఉంటాడు అనుకోండి, ఏమయ్యేది? హైదరాబాద్ ఆగిపోయేది కదా. ఇక్కడికి వస్తానే ప్రజావేది కూల్చేశాడా లేదా, నిలిపేశాడా లేదా, తప్పుడు ఆరోపణలు పెట్టాడా లేదా? భూములు మీవి, ఇచ్చింది ల్యాండ్ పోలింగ్ లో. మీకు ఇప్పటికి కూడా నేనేం చేస్తున్నాను, కౌలు ఇస్తున్నాను, 10 ఏళ్ళు ఇస్తున్నాను, 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి ఆలోచిస్తున్నాం. అలాంటిది అవినీతి జరిగిపోయింది, నాకు ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి, ఇంటి జాగా కూడా లేదు, ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా. నేనేదో భూ కబ్జా చేశాను కేసు పెట్టి. ఎప్పుడు కూడా పిచ్చి కుక్క మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క అంటే మీరేం చేస్తారు, అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలియదు, మనకి ఒక రాయేసి చంపేస్తారు దాన్ని. అదే మారే చేశాడు అమరావతిని, అవునా కాదు? ఇదే జరిగింది. రాజధాని నా పేరే కాదు, వాడికి మీ అందరి మీద కోపం అన్నది. పిచ్చోడికి ఎందుకు కోపం ఉంటుందో ఎవడికి తెలియదు, అంతే. అది రాకూడదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నాకు పేరు వస్తాను కూడా కట్టకూడదు కదా, ఔటర్ రింగ్ రోడ్ కట్టకూడదు కదా, ఎయిర్పోర్ట్ కట్టకూడదు, అన్ని చేశాడు. 2-3 ప్రాజెక్టులు నిలిపేశాడు.